సహోదరం ఆ మాత్రపు కటాక్షం ఎటువంటిది అంటే ఇది చూస్తే గానీ అర్థం కాని విషయం అండి. నాకు కూడా కనకధారాస్తవం ఎన్నిసార్లు చదివినా, నిత్యము చదువుతున్నా, రోజు ఎన్నో ప్రసంగాలు చేసిన ఆ అనుగ్రహం కూడా భగవంతుడి దేవల్ల పొందగలిగిన నాకు ఈ మాటకి సరైన అర్థం ఎప్పుడు తెలిసింది అంటే కేరళ యాత్రకు వెళ్ళాం మేము ఎప్పుడు 4-5 ఏళ్ల క్రితం. అప్పుడు కాలడి వెళ్ళాం, శంకరాచార్య పుట్టిన చోటు. అక్కడ ఒక చిన్న కుండీలా ఉంది, పెద్ద చెరువు కూడా కాదు, ఒకే నీళ్ల కుండి. అందులో ఈ నల్ల కలువలు ఉన్నాయి. అబ్బాయి నల్ల కలువల గురించి స్వామి చాలా వర్ణించాడరా అని నేను అక్కడికి వెళ్ళిపోయాను. సరిగ్గా ఇందీవరోదర సహోదరం ఆ నల్ల కలువ పువ్వు మధ్య భాగంలో ఎంత కాంతి ఉంటుందో శంకరాచార్య పుట్టిన స్థలంలో ఉండే సరోవరంలో చూశానండి నేను. అయ్యి బాబు తిరుగులేదు రా, అసలు అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు, బయటికి రాబుద్ధి కాలేదు. మనం తరచు వెళ్ళే ప్రదేశాల్లో ఇటువంటి పువ్వులు ఎక్కడైనా ఉంటే వాటిని చూడ్డానికి వెళ్ళాలమ్మా. ప్రతి విగ్రహాన్ని తాకేసి నాకేసి పీకేసి గొడవ చేయకూడదు, మనకు ఆ పిచ్చి ఎక్కువ. ముందు విగ్రహాలను పట్టుకుని పీకేయి చీకేయి నాకేయి నానా గొడవ చేసి ఆ విగ్రహం అక్కడ పోవాలి, ఉండద్దు, ఇంకా దానికి మసిపూసేయి. ఇది వదులుకోవాలి. ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చూడగలగ, మనకి ఏ ప్రయోజనం అక్కర్లా, చూడటమే అంతే. ఒక అందమైన చెరువు కనపడింది, అందులో పద్మాలు ఉన్నాయి. మన జీవితంలో ఆ పద్మాలను చూడగలమా? మళ్ళీ ఇక్కడ సెల్ఫీలు దిగద్దు, దరిద్రం. ఎంతసేపు ఫోటోలు దిగద్దండి. అసలు ఫోటో దిగుతున్నావు అంటే మనం దృశ్యాన్ని చూడలేదన్నమాట. యు లాస్ట్ ది ఛాన్స్. ఫోటో తీసే సమయం, ఎవరికో పంపే సమయం, ఇదంతా చూడడానికి కేటాయించండి. జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. అదే క్షణం ముక్తి. దాని మీద దృష్టి పెట్టు, ఆ పద్మం మీద దృష్టి పెట్టు. ఆ దృష్టి పెట్టిన వాడికి వచ్చే మాటది ఇందీవరోదర సహోదరం. అమ్మా నీ కటాక్షం ఎటువంటిది అంటే నల్ల కలువ పువ్వులో మధ్య భాగం ఎంత అందంగా ఉంటుందో నీ చూపు అంత అందంగా ఉంటుందమ్మా అన్నాడు. ఆ మధ్య భాగం మీద ఎప్పుడు దృష్టి పెట్టి చూడకపోతే ఆ మాట వస్తుందా కవి నోట? అలా చూడగలగాలి. ఎంతసేపు ఏవో ఇక్కడ ముట్టుకుంటే పుణ్యం అండి, అక్కడ ముట్టుకుంటే బట్టలు వస్తాయండి, ఇక్కడ ముట్టుకుంటే చెప్పులు వస్తాయి. మనకు ఉన్నాయి బట్టలు, ఎందుకు రావడం? నేను అక్కడ హొసూరులో ఏదో శివాలయం ఉంటే వెళ్ళాం. హొసూరులో ఎక్కడో అవధానం చేసాం ఎప్పుడు 3-4 ఏళ్ల క్రితం. అక్కడ కార్యకర్తలు వచ్చి ఇక్కడ శివాలయం ఉందండి, చాలా విశిష్టమైన ఆలయం, సరే మనం ఖాళీగా ఉన్నాం పోన్లే అని వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాం, వెళ్ళకపోతే బెటరేమో అదో బెంగ, ఎందుకని వెళ్ళాం, పోన్లే అని వెళ్ళాం. సరే బాగుంది, లోపల ప్రదక్షిణం చేస్తున్నాం గురు చుట్టూ చేస్తుంటే ఓ మూల గణపతి బొమ్మ ఉంది, ఒక కార్నర్లో సరిగ్గా 2 గోడలు కలిసిన చోట.